నమస్తే, నేను డాక్టర్ కోనా లక్ష్మి, మినిమల్ యాక్సెస్ అండ్ బెరియాట్రిక్ సర్జన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ. పాపులేషన్లోని కామన్ సర్జికల్ ప్రాబ్లమ్స్ మనం ఏవైతే రెగ్యులర్గా వింటామో దాంట్లో ఒకటి అవుతుంది హర్నియా, ఇంకోటి గాల్ బ్లాడర్ డిసీజ్, ఇంకా అపెండిసెక్టమీ. ఇది కామన్ సర్జికల్ డిసీజెస్ మనకి కామన్ పాపులేషన్లో ఒక 10 to 15% కనిపిస్తాయి. సో హర్నియా అనేది ఖచ్చితంగా సర్జికల్ డిసీజ్. హర్నియా అనేది మన కండరాల్లో వీక్నెస్ వల్ల పొట్టలో అవయవాలు మనకి బయటికి కనిపిస్తుంటాయి, లేకపోతే స్కిన్ కిందకు వచ్చి చేరుతాయి, దానికి హర్నియా అంటాం. సో హర్నియాలోని దాని లొకేషన్ ప్రకారం అండ్ కాజ్ ఆఫ్ హర్నియా ప్రకారం దానికి పేరు ఉంటుంది. సో మనకి బాడీలో కొన్ని కంజెంటల్ వీక్ పాయింట్స్ ఉంటాయి. ఎలాగైతే మనకి బొడ్డు కానీ గజ్జల్లో కానీ లేకపోతే ఊపిరి తిత్తుల కింద ఒక పొర ఉంటుంది డయాఫ్రమ్, దాంట్లో కానీ ఇవి న్యాచురల్ వీక్ పాయింట్స్. సో ఆ వీక్ పాయింట్స్లో మనకి హర్నియా వచ్చినప్పుడు వాటికి మనం ప్రైమరీ హర్నియాస్ అంటాం. ప్రైమరీ హర్నియా అంటే ఈ ఏరియాస్లోని వీక్ ఏరియాస్, న్యాచురల్ వీక్ ఏరియాస్ ఇంకా వీక్ అయ్యి దాంట్లో హర్నియాస్. సో మెయిన్లీ బొడ్డులోని కానీ గజ్జల్లో వచ్చిన హర్నియాస్ కానీ లేకపోతే డయాఫ్రమ్ పొరలోని వీక్ ఏరియాస్ అంటే హయాటస్ హర్నియా కానీ ఇవి ప్రైమరీ హర్నియాస్. అంటే వీటికి వేరే కారణం ఏం లేదు ఎక్సెప్ట్ ఆ వీక్ ఏరియాస్ ఇంకా వీక్ అవ్వడం. కొన్ని మందికి మీకు కొన్ని సర్జరీస్ అయిన తర్వాత అంటే మీకు ఒక్క పొట్టలోని కానీ గజ్జల్లో కానీ ఎక్కడైనా ఒక కట్ వచ్చినప్పుడు అక్కడ కండరాలు కొన్నిసార్లు చాలా వీక్ ఉండడం వల్ల మనకు సర్జరీకి అయిన తర్వాత ఆ కండరాలకి క్లోజ్ చేయడానికి వేసే కుట్టులు కొన్నిసార్లు లూజ్ అయ్యి మీకు అది హర్నియాస్ ఫార్మ్ అవ్వచ్చు. సో నాటికి ఇన్సిషనల్ హర్నియాస్ అంటాం. అంటే ముందు ఏవైనా అక్కడ ఒక ఆపరేషన్ అయ్యి దానికి మళ్ళీ దాంట్లో హర్నియా డెవలప్ అయిన దానికి ఇన్సిషనల్ హర్నియా అంటున్నాం. ఇంకొక టైప్ ఉంటుంది, ఏదంటే ఒకసారి హర్నియా సర్జరీ అయ్యింది అంటే ప్రైమరీ హర్నియా కానీ ఇన్సిషనల్ హర్నియా కానీ వాళ్ళకి ఒకసారి సర్జరీ అయ్యింది. సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి దాంట్లో మళ్ళీ రికరెన్స్ అంటే మళ్ళీ రిపీట్ హర్నియా అక్కడ కనిపిస్తున్నప్పుడు వాళ్ళకి రికరెంట్ హర్నియా అంటాం. సో ఏ చోటైనా హర్నియా ఉంది, ప్రైమరీ ఉండండి, ఇన్సిషనల్ హర్నియా ఉండండి, రికరెంట్ హర్నియా ఉండండి, బట్ అల్టిమేట్లీ వాటికి ట్రీట్మెంట్ అవుతుంది సర్జరీ. సో హర్నియా అనేది సర్జికల్ డిసీజ్, దానికి మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. అండ్ సర్జికల్ ట్రీట్మెంట్లోని ఆ వీక్ అయిన కండరాలకి ఒక మెష్, ఒక సింథటిక్ లేయర్ వేసి దానికి సపోర్ట్ చేయడానికి ఇంకా స్ట్రెంగ్త్ ఇవ్వడానికి దానికి సర్జరీ అవుతుంది. ఈ సర్జరీలో 2 విధాలుగా చేయొచ్చు. ట్రెడిషనల్ సర్జరీ, ఓపెన్ సర్జరీ, పెద్ద కట్ చేసి దానికి ఆ వీక్ అయిన ఏరియాకి క్లోజ్ చేసి దానిపైన మెష్ వేయొచ్చు. బట్ ఓపెన్ హర్నియా రిపేర్లోని మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి పెద్ద కోత వల్ల స్కిన్ మీద ఎంత పెద్ద కట్ ఉంటుందో అంత స్కిన్ వూండ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్స్ పెరుగుతుంది. సో మీకు పెద్ద కట్ ఉన్నప్పుడు వూండ్ కాంప్లికేషన్స్ రావడానికి ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి వూండ్ కాంప్లికేషన్ వస్తే మీకు దాని కింద ఉన్న మెష్ ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఓపెన్ హర్నియా రిపేర్స్లో పెద్ద వైడ్ మెషెస్, వెడల్పైన మెష్ వాడడానికి అవకాశం ఉండదు. పొడుగైన మెష్ వాడచ్చు కానీ వెడల్పైన మెష్ పెట్టడానికి అవకాశం ఉండదు. సో రికరెన్స్ రేట్ అనేది రావడానికి మీకు హై ఛాన్సెస్ ఉంటాయి. సో ఓపెన్ హర్నియా రిపేర్లో మీకు 20 to 30%, కొన్నిసార్లు ఆల్మోస్ట్ 50% రికరెన్స్ రేట్ కనిపిస్తుంది. ఎందుకంటే వెడల్పైన మెష్ పెట్టలేకున్న సందర్భంలోని మీకు సైడ్స్ నుంచి మీకు హర్నియా రికరెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ గజ్జల్లోని హర్నియా కానీ బొడ్డులో హర్నియా కానీ అది మనం చిన్న హర్నియా మామూలుగా సర్జరీ చేసి వచ్చని అంటే ఎక్కువ స్కిల్డ్ సర్జన్ కాకుండా మామూలు యావరేజ్ స్కిల్డ్ సర్జన్తో చేస్తే కొన్నిసార్లు వాళ్ళు వేసే కుట్లు టైట్గా ఉన్నా లేకపోతే చిన్న మెష్ వాడినా మీకు ఆ సైడ్స్ నుంచి రికరెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో హర్నియా అనేది ఒక స్కిల్డ్ సర్జరీ. సో ఈ సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు ఆ సెంటర్ తరక రిజల్ట్స్ ఎలాగున్నాయో చూసుకోవాలి. ప్లస్ వీలైనంత వరకు లాప్రోస్కోపీ విధానంగా మీరు సర్జరీ చేయించుకుంటే మీకు వెడల్పైన మెషెస్, పొడుగుతో పాటు వెడల్పైన మెషెస్ పెట్టడానికి సులువుగా ఉంటుంది. అండ్ ప్లస్ మనకి కండరాలపైన వేసే కుట్లు టైట్గా పడకుండా
టెన్షన్లెస్ ప్లేన్లోని ఈ మెష్ పెట్టి దానికి ఫిక్స్ చేస్తాం. సో గుడ్ క్వాలిటీ మెష్, టెన్షన్లెస్ ఫీల్డ్ అండ్ వైడ్ కవరేజ్ ఇవి చాలా ఇంపార్టెంట్ హర్నియా రికరెన్స్కి తగ్గించడానికి. ప్లస్ చిన్న కట్స్ ఉండడం వల్ల మనకి వూండ్ కాంప్లికేషన్స్ చాలా ఆల్మోస్ట్ జీరో ఉంటుంది. సో వూండ్ కాంప్లికేషన్స్ లేకుండా మీకు టెన్షన్లెస్ ఫీల్డ్లోని బిగ్ సైజ్ మెష్ పెడితే మీకు హర్నియా రికరెన్స్ రేట్ ఆల్మోస్ట్ లెస్ దెన్ 1%కి తీసుకురావచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ హర్నియా ఉన్నా కూడా దానికి ట్రీట్మెంట్ సర్జరీయే. ప్లస్ సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ ఏది ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే సర్జికల్ స్కిల్ ప్లస్ క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ ప్లస్ రిజల్ట్స్. కొన్ని సెంటర్స్ హర్నియా స్పెషాలిటీ సెంటర్స్ ఉంటాయి, అక్కడ రెగ్యులర్గా ఈ హర్నియాస్ జరగడం వల్ల వాళ్ళు చేసే సర్జన్స్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ప్లస్ డిఫికల్ట్ కాంప్లెక్స్ కేసెస్ కూడా వాళ్ళు ఈజీగా డీల్ చేయొచ్చు. ఒకేషనల్లీ చేసే హర్నియా సెంటర్స్లోని మీకు సింపుల్ హర్నియాస్ చేయగలరు, కానీ కాంప్లెక్స్ హర్నియాస్ కానీ రీడూ హర్నియాస్ కానీ వాళ్ళ దగ్గర చేసినప్పుడు రిజల్ట్స్ కొంచెం బాగుండిపోవచ్చు. సో ఇవన్నీ క్రైటీరియా చూసుకొని మీరు హర్నియా సర్జరీ ఎక్కడ చేయించుకోవాలో ఆలోచించుకొని అక్కడ చేయించుకుంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ బాగుంటాయి.